అందరికీ నమస్కారం. పులివెందల్లో ఉప ఎన్నిక రాబోతుందా? పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి సీట్ను స్పీకర్ గారు వేకెంట్ గా ప్రకటించబోతున్నారా? ఒకవేళ పులివెందల్లో ఉప ఎన్నిక వస్తే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలిగిన పరిస్థితి ఏ మేరకు ఉంటది? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలంగా నడుస్తుంది. కారణం ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాకపోతే, నిజానికి 11వ తారీఖు గవర్నర్ గారి స్పీచ్కి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా హాజరయ్యారు. కానీ అది అటెండెన్స్ కిందకి రాదు. ఎందుకంటే అది గవర్నర్ గారి స్పీచ్ ఉభయ సభలను ఉద్దేశించి, ఒక్క శాసనసభ సమావేశం కాదు, అది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం. అది ఫార్మాలిటీ కిందకు వస్తుంది. దాన్ని అటెండెన్స్ గా తీసుకోమని చెప్పేసి గతంలోనే స్పీకర్ గారు చెప్పారు. అంటే ఈ గవర్నర్ గారి స్పీచ్కే కాదు, గతంలో కూడా గవర్నర్ గారి స్పీచ్కి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేల ఉద్దేశం దీనికన్నా హాజరైతే అటెండెన్స్ పరిగణలోకి వస్తుంది, మా మీద చర్యలు ఉండవు, మా మీద అనర్థ వేటు వేయడానికి అవకాశం ఉండదు అనే కారణం చేత వాళ్ళు వస్తున్నారు. కానీ అది అటెండెన్స్ కిందకి తీసుకోము అని స్పీకర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి అది అటెండెన్స్ కింద తీసుకోనప్పుడు గతంలో స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు అంటే అయ్యన్న పాత్ర గారు, రఘురామ కృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక విషయాన్ని చెప్పారు. 60 రోజులు కనుక సభకు సమాచారం ఇవ్వకుండా, స్పీకర్కి సమాచారం ఇవ్వకుండా వరుసగా సభకు హాజరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఈ సమావేశాలతోటి వాళ్ళు చెప్పిన 60 రోజులు గడిచిపోతాయి. కాకపోతే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరు కాకపోయినా సరే అసెంబ్లీ దగ్గరకు వచ్చేసి శాసనసభ రిజిస్టర్లో వచ్చినట్టుగా సంతకాలు చేసిపోయారు. అది నైతికంగా తప్పే, అసెంబ్లీ నిబంధనల ప్రకారం తప్పే కావచ్చు. కానీ టెక్నికల్ చూసినప్పుడు అటెండెన్స్ కిందకే వస్తుంది. మరి రిజిస్టర్ అటెండెన్స్ కోసమే పెట్టారు. ఆ అటెండెన్స్ రిజిస్టర్లో వైసీపీ ఎమ్మెల్యేలు సంతకం చేశారు. కాబట్టి వాళ్ళు సభ లోపలికి రాకపోయినా, సభలో పాల్గొనకపోయినా సభకు హాజరైనట్టు కింద టెక్నికల్గా లెక్క వస్తుంది. కాబట్టి వాళ్ళు కొంత సేఫే. కాకపోతే వాళ్ళ విషయంలో ఇలా సభకు హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టిపోతున్నారు అన్న దాని మీద స్పీకర్ గారు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ నైతిక విలువల కమిటీకి సిఫార్సు చేశారు. ఏంటి దీని సంగతి చూడండి, దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేయండి, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్న దాని మీద అసెంబ్లీ నైతిక విలువల కమిటీకి స్పీకర్ గారు రిఫర్ చేశారు. దాని మీద రిపోర్ట్ తయారవుతా ఉంది. మరి వాళ్ళ మీద ఏం చర్యలు ఉంటాయి అనేది అదో సపరేట్. కానీ ఇప్పుడు ఎవరైతే అసెంబ్లీకు వద్దకు వచ్చి కనీసం సంతకాలు కూడా పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టడం అనేది బాగోదుగా. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు అపోజిషన్ స్టేటస్ కోరుకుంటున్న వ్యక్తి, ఒక పార్టీకి అధినేత. ఆయన మిగతా ఎమ్మెల్యే లాగా వచ్చి సంతకం పెట్టి పోలేడుగా అసెంబ్లీ రాకుండా. కాబట్టి ఆయన రాలేదు. ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలతో వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కానట్టే లెక్క. కేవలం ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి సభకు హాజరు కావటం లేదు. ఆయన హాజరు కావటం లేదు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావటం లేదు. కదా ఈ పార్టీ ఎమ్మెల్యేలు రాకపోయినా కొంతమంది అయితే వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. ఇప్పుడు ఆ సంతకాలు పెట్టే అవకాశం కూడా లేకుండా ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు, ఫేస్ థంబ్ తీసుకుంటున్నారు. కనీసం 60 సెకండ్లన్నా వాళ్ళకి కేటాయించిన సీటు వాళ్ళు కూర్చోవాలి. అంటే కనీసం 1 నిమిషం అన్నా కూర్చోవాలి. కనీసం 60 సెకండ్లు, 1 నిమిషం పాటు వాళ్ళకి కేటాయించిన సీటు వాళ్ళు కూర్చోవాలి. అంటే అసెంబ్లీలో వాళ్ళు ఉండాల్సిందే లెక్క. ఉంటేనే ఫేస్ థంబ్ ఆధారంగా వాళ్ళని కింద ఆధారితంగా వాళ్ళ అటెండెన్స్ పరిగణలో తీసుకుంటారు. ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు అటెండెన్స్. ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిపోతున్నారు సభకు హాజరు కాకుండా అని ఆ రిజిస్టర్ పక్కన పెట్టేసి ఈ డిజిటల్ అటెండెన్స్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. సో ఏదేమైనా ఇక రాబోయే కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలకి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రిజిస్టర్లో కూడా సంతకం చేయలేదు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం. ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాకపోయినా సరే వచ్చే వర్షాకాల సమావేశాల తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి చర్చ బలంగా నడుస్తాం. అయితే నేను అనుకోవటం, బెదిరింపుల కోసం స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పొచ్చు కాక, అలా చెప్తేనన్నా సభకు వస్తారేమో అని చెప్పొచ్చు కాక, కానీ చర్యలు తీసుకోవటం అనేది పొలిటికల్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తున్నప్పుడు అక్కడ కూటమి దృష్టి పెట్టాలి, గెలవడం కోసం వైసీపీ దృష్టి పెట్టాలి. ఇప్పుడు కూటమి దృష్టి పెట్టాలంటే ఎన్నికలు ఫేస్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉండాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఎన్నికలకి రెడీ. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చర్య తీసుకుంటే, పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తే మేము సిద్ధంగానే ఉన్నామని కనుక అనుకుంటేనే స్పీకర్ గారు చర్య తీసుకుంటారు. రియాలిటీలో ఆలోచిద్దాం. స్పీకర్ గారికి కూటమికి ఏ సంబంధం ఉండకూడదు. నిజానికి రాజ్యాంగబద్ధ పద్ధతిలో స్పీకర్ గారు ఉంటారు. కానీ ఎంత అవునన్నా కాదన్నా పొలిటికల్ డెసిషన్స్ కీలకం అవుతాయి. ఇప్పుడు ఎందుకు ఈ ఉప ఎన్నిక, ఇప్పుడు అంత అవసరమా? మనం ప్రజల్లో పెడుతున్నాం చర్చ, వాళ్ళ అసెంబ్లీకి రావట్లేదన్న దాన్ని ప్రజల్లో పెడుతున్నాం, సరిపోతుంది కదా అని కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఉప ఎన్నిక పులివెందులో వచ్చే అవకాశం ఉండదు. మామూలుగా పులివెందులో ఉప ఎన్నిక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సింపతిగా మాడతారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంత చిన్న విషయం ఏం కాదు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలిచినంత ఈజీ ఏం కాదు. ఏ మాట కా మాట.
ఎందుకంటే తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి వస్తున్న కంచుకోట అది. ఇవాళ బద్దలవుద్దా అంటే అంత ఇది కాదు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఎంపీగా వెళితే వివేకానంద రెడ్డి గారు, సో వాళ్ళ కుటుంబం పులివెందల్ని కడప ఎంపీని వాళ్ళ కంచుకోటగా నిర్మించుకున్నారు. దాన్ని బద్దలు కొట్టడం అంటే అది కొంచెం టైం టేకింగ్. దాని మీద చాలా దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఒకవేళ నిజంగానే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే రాజకీయంగా అతనికి ఇబ్బంది అవుద్ది అనుకున్నప్పుడు ఆ డెసిషన్కి వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మరి అంత డేరింగ్ డెసిషన్ తీసుకుంటారంటే అంత డేరింగ్ డెసిషన్ తీసుకోకపోవచ్చు. కాకపోతే అలా బెదిరిస్తేనన్నా కనీసం అసెంబ్లీకి వస్తారేమో, వాళ్ళు అసెంబ్లీకి రావటం అవసరం కదా అనే కారణం రీత్యా స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు చెప్పొచ్చు కాక. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఆయన పులివెందుల ఉప ఎన్నిక మీద ఫోకస్ చేయలేని సమయంలో ఏమైనా చర్యలు తీసుకుంటే మళ్ళీ అదొక రీజన్ ఉంది, అదొక చర్చ ఉంది. లేదు అంటే ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలని, కేవలం ఆయన్ని మాత్రమే కాదు ఇంకొంతమంది ఎమ్మెల్యేని కలగలిపి తీసుకున్నప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళని గెలిపించాలి, తాను గెలవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే ఏ కారణం రీత్యా వచ్చినట్టు? అసెంబ్లీకి హాజరు కాకపోవటం వల్ల వచ్చినట్టు. అసెంబ్లీకి హాజరు కాకపోవటం అంటే తప్పు చేసింది వీళ్ళే కదా. వీళ్ళ మీద తప్పు చేయటం వల్ల చర్యలు తీసుకున్నారు అన్నది కనుక జనంలోకి వెళ్తే తిరిగి వాళ్ళ ఎమ్మెల్యేలకి గెలవడం కష్టం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుని ఎన్నికలకు వెళ్తారు? వైసీపీ వాళ్ళు మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదండి, అందుకని మా మీద చర్యలు తీసుకున్నారు, మాకు వార్నింగ్స్ ఇచ్చినా మేము పట్టించుకోలేదు, అందుకని చర్య తీసుకున్నారు, అయినా సరే మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించండి, మాకు జీతాలు కావాలి, అలవెన్సులు కావాలి, గన్మెన్లు కావాలి, స్టిక్కర్ కావాలి, ప్రోటోకాల్ కావాలి, కాబట్టి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించండి, మేము పిఎల్ లేకుండా, గన్మెన్ లేకుండా, అలవెన్సులు లేకుండా, జీతాలు లేకుండా, ప్రోటోకాల్ లేకుండా, మా కారు స్టిక్కర్ లేకుండా, మాకు హోదా లేకుండా, మా చేతిలో పదవి లేకుండా మేము ఉండలేము, కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని ప్రజలు గెలిపిస్తారా? గెలిపించరుగా. సో కాబట్టి ఎన్నికలు వస్తే వైసీపీకి కూడా పొలిటికల్గా ఇబ్బంది, ఫేస్ చేయడం చాలా ఇబ్బంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన అవతల వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాలి అనుకునేటువంటి రియల్ టైం క్యారెక్టర్ కాదు. కాబట్టి మేబీ ఉప ఎన్నికల విషయంలో ఇప్పటికైతే డౌటే, వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటికైతే నాకు డౌటే. ఏమో చూద్దాం. థ్యాంక్ యూ.